అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు కొన్ని విలువలకు కట్టుబడి చిత్రాలు తీశారు. అన్నపూర్ణ సంస్థలో అక్కినేని మరికొందరు పార్ట్నర్స్ ఉన్నప్పటికీ అక్కడ దుక్కిపాటి మాటే ఫైనల్. ఆయన చెప్పిందే వేదం. దొంగరాముడు, తోడికోడళ్ళు చిత్రాలు నిర్మించి విజయం సాధించిన దుక్కిపాటి తీసిన మూడవ చిత్రం మాంగళ్య బలం. అక్కినేని, సావిత్రమ్మ జంట. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తీశారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. ఆత్రేయ ఈ చిత్రానికి మాటలు రాశారు. ఎక్కువ పాటలు కొసరాజు రాశారు. మాస్టర్ వేణు సంగీత దర్శకుడు. ఈ సినిమా కోసం మై డియర్ మీనా, మహమంచిదానా అంటూ కామెడీ సాంగ్ రాశారు కొసరాజు. పాట రికార్డింగ్ పూర్తయింది. తెలుగు, తమిళ వెర్షన్స్లో సినిమాలు తీస్తుండటంతో ఉడుములై నారాయణ కవి తమిళ పాటలు రాశారు. తెలుగులో రేలంగి, తమిళంలో తంగవేలు మీద ఈ పాట తీయాలి. అయితే ఈ పాట విని ట్యూన్ బాగాలేదు, సాహిత్యం బాగాలేదు అని మూతి విరిచారు రేలంగి, తంగవేలు. ఈ పాట పక్కన పెట్టి మరో పాట రాయించమని అసిస్టెంట్ డైరెక్టర్స్కు చెప్పేశారు వారిద్దరు. ఈ విషయం దుక్కిపాటి వారి దగ్గరకు వెళ్ళింది. ఆయన కోపంతో ఇంతెత్తున లేచి, పాట బాగాలేదని చెప్పడానికి మీరెవ్వరు? నేను డబ్బు ఇస్తున్నాను, మీరు యాక్ట్ చేస్తున్నారు, అంతేగాని మీరు చెప్పినట్లు చేయడానికి సిద్ధంగా లేను అన్నారు దుక్కిపాటి. అబ్బే అది కాదు సార్, పాట పాపులర్ కాదని మా ఉద్దేశం అని చెప్పారు రేలంగి. ఈ పాట హిట్ అవుతుందని నా నమ్మకం, మీరు కాదని అంటున్నారు. అయితే ఒక పని చేద్దాం, తెలుగులో కానీ తమిళంలో కానీ ఈ పాట హిట్టు అయితే మీరు పారితోషికం వదులుకోవాలి. పాపులర్ కాకపోతే నేను డబుల్ రెమ్యునరేషన్ ఇస్తా, అందుకు సిద్ధమేనా అని ప్రశ్నించారు దుక్కిపాటి. అయిష్టంగానే అంగీకరించారు రేలంగి, తంగవేలు. మాంగళ్య బలం చిత్రం విడుదలయ్యింది. మై డియర్ మీనా పాట బాగా పాపులర్ అయ్యింది. రేలంగి, తంగవేలు నిర్మాత దుక్కిపాటి దగ్గరకు వెళ్ళి, మాదే పొరపాటు సార్, మీ జడ్జిమెంట్ కరెక్ట్ అని ఒప్పుకున్నారు.